అందరికీ హాయ్ అండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాన్యువల్ అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, హాలిడేస్ ఎప్పటి నుంచి ఇస్తారు, సమ్మర్ వెకేషన్స్ ఎన్ని రోజులు ఉంటాయి, అలాగే వీళ్ళకి యూనిట్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది క్లియర్గా అప్డేట్ అయితే వచ్చేసింది. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరికి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రీఓపెనింగ్ ఆఫ్ జూనియర్ కాలేజ్, అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి కాలేజ్ అగైన్ రీఓపెనింగ్ అనేది చూసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖున ట్యూస్డే నుంచి వీళ్ళకి రీఓపెన్ అవుతాయి. అప్పటి నుంచి వీళ్ళకి క్లాస్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి సమ్మర్ వెకేషన్స్ కానీ గమనించినట్టయితే ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి 24th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ జూన్ 1వ తారీఖు వరకు వీళ్ళకి హాలిడేస్ కంటిన్యూస్గా అయితే ఉంటాయి. ఈసారి హాలిడేస్ చాలా ఎక్కువైతే ఇచ్చారనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ రీఓపెనింగ్ అంటే అగైన్ మీ జూనియర్స్ కానీ, అంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఆల్ రీఓపెనింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళకి జూన్ 2వ తారీఖున మండేతో వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారో వీళ్ళకి కూడా మ్యాక్సిమం ఈ డేట్నే స్టార్ట్ అవుతాయి. ఇంకా యూనిట్ టెస్ట్ 1 ఇక్కడ చూసుకోవచ్చు, జూలై 17వ తారీఖు నుంచి 19 కండక్ట్ చేస్తారు. అండ్ యూనిట్ టెస్ట్ 2 ఇక్కడ చూసుకోవచ్చు 8th అంటే ఆగస్ట్ అనమాట, ఆగస్టు 18 నుంచి 20వ తారీఖు వరకు. ఇంకా క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇది 9వ నెల 15 తారీఖు నుంచి 20వ తారీఖు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా దసరా హాలిడేస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసారు. అక్టోబర్ 28 అంటే 9వ నెల 28వ తారీఖు నుంచి 5వ నెల 10 వరకు వీళ్ళకి హాలిడేస్ అయితే ఉంటాయి అన్నమాట. బోత్ డేస్ ఇంక్లూజెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా రీఓపెనింగ్ ఆఫ్ దసరా హాలిడేస్ చూసుకోవచ్చు, 10వ నెల 6వ తారీఖున మండే అయితే వీళ్ళకి రీఓపెన్ అవుతుంది. అగైన్ వీళ్ళకి యూనిట్ టెస్ట్ 3 అనేది కూడా వెంటనే 22nd నుంచి 24th 10th ఇక్కడ చూసుకోవచ్చు. క్లియర్గా డేట్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ డేట్స్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. అండ్ ఆఫర్లీ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా నవంబర్ 17వ తారీఖు నుంచి 22, ప్రీ ఫైనల్ ఏవైతే ఫస్ట్ ఏదైతే ఉంటుందో 15 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు జరుగుతుంది. ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇక్కడ చూసుకోవచ్చు, జనవరి 10 నుంచి 18వ తారీఖున 2026 నుంచి వీళ్ళకి హాలిడేస్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ రీఓపెనింగ్ ఆఫ్టర్ సంక్రాంతి ఇక్కడ చూసుకోవచ్చు, అగైన్ జనవరి 19th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని అయితే జనవరి 21 నుంచి 28. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏవైతే సెకండ్ ఇయర్కి సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయో ఫిబ్రవరి 2026లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో థియరీకి సంబంధించి ఇవి కూడా ఫిబ్రవరి మార్చ్ 2026లో అయితే 2026 అనమాట, ఇయర్గా 2026 గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ద అకాడమిక్ ఇక్కడ చూసుకోవచ్చు, మార్చ్ 18, 2026 వెడ్నెస్డే వీళ్ళకి లాస్ట్ అకాడమిక్ క్యాలెండర్ అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ యాజ్ పర్ ద 2025-2026 కూడా ఇక్కడ మనకి ఇచ్చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్ని డేస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు, 23, 30 ఇలాగే. ఇందులో సెకండ్ సాటర్డేస్ ఇవన్నీ తీసేస్తే ఇక్కడ 06 అనమాట ఏప్రిల్కి సంబంధించి. అండ్ మనకి వర్కింగ్ డేస్ చూసుకున్నట్టే అవన్నీ తీసేస్తే 17 రోజులు. ఇలా మొత్తం ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్గా ఇంటర్మీడియట్ అనేది మనకి 235 డేస్ అనేది ఉంటుందనేది వీళ్ళు క్లియర్గా ఒక ఎస్టిమేషన్ అనేది కూడా వీళ్ళు అంటే లైక్ ఒక టేబుల్లో కూడా వీళ్ళు ఫామ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే జూనియర్స్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే కంప్లీట్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి జాయిన్ అవుతారో వీళ్ళకి కూడా వీళ్ళకి జూన్లో అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సేమ్ ఇదే సమ్మర్ హాలిడేస్ కానీ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే అనమాట. ఇంకా వర్కింగ్ డేస్ అని అయితే వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వీళ్ళకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ డేట్స్ అయితే మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వీళ్ళకి అందరికీ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.